ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో ఉంటున్న చాలా మంది భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను కూడా కలవలేని దుస్థితి వారికి ఎదురవుతోంది. ఇండియా వచ్చి పేరెంట్స్తో కాసేపు హాయిగా గడపాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ తిరిగి అమెరికా వెళ్ళలేకపోతే ఏమవుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో భారతీయులు వర్క్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం H-1B వీసా ఆధారంగా అమెరికా వచ్చి వర్క్ చేసుకుంటున్న వారే. తల్లిదండ్రులను చూడాలనే కోరిక, అమెరికాలోని ఉద్యోగం అనే రెండిటి మధ్య నలిగిపోతున్నారు. ఇప్పుడు వీరి ఇమిగ్రేషన్ స్టేటస్ ఎలా ఉంటుందో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ విషయాన్ని ప్రవాస భారతీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా అమెరికా వచ్చిన చాలా మంది ప్రవాసులు ఇప్పటికే భారతదేశానికి రాలేకపోతున్నారు. వెళ్లాలని అనుకోక కాదు, వారి వీసా రెన్యువల్ అవుతుందో లేదో తెలియక భయపడుతూ ఆగిపోతున్నారు. వాళ్ళంతా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య వీసా స్టాంప్ గడువు ముగిసిపోవటం. చాలా మంది ప్రవాసులు I-94 ఫామ్ 2025 చివరి వరకు చెల్లుబాటులో ఉంది. H-1B స్టేటస్ కూడా యాక్టివ్గా ఉన్న వీసా స్టాంప్ గడువు ముగియడంతో వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ప్రవాసులకు ఇందులో మరింత బాధపెట్టే అంశం వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం. వారిని చూడాలని కోరుకుంటున్నా చూడలేని పరిస్థితిలో ప్రవాసులు అమెరికాలో ఇరుక్కుపోయారు. అయితే అమెరికాలో ఉంటున్న ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వీళ్లను US వదిలి వెళ్లొద్దని కోరుతున్నారు. ఇండియాకి వెళ్తే సమస్యలుచ్చే అవకాశం ఉందని, వీసా రెన్యువల్ కాకపోవచ్చని, ఇంకేదైనా సమస్య వస్తే US రాలేరని, ఉద్యోగం కూడా పోవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సంపాదించిందంతా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రవాసులు ఇండియా రావాలంటే రావణ కష్టంగా మారింది. భారతీయులు అమెరికా వెళ్లడానికి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. H-1B స్టేటస్ చెల్లుబాటు అయినా వ్యాలిడ్ వీసా స్టాంప్ లేకుండా అమెరికా తిరిగి ప్రవేశించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఆటోమేటిక్ రీవాల్యుడేషన్ లేదా డ్రాప్ బాక్స్ వీసా స్టాంపింగ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అవి అందరికీ పనిచేయవు. అవి వర్తించే కొందరు కూడా ఈ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోలేకపోవచ్చు. ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ను అర్థం చేసుకోవటం సులభం అయ్యే వరకు చాలా మంది NRIలు ధైర్యంగా ఇండియాలోని తల్లిదండ్రులను కలవలేరు. అమెరికాలో తమ భవిష్యత్తును కోల్పోకుండానే ఇంటికి వెళ్లి రావటానికి అమెరికాలో ఉంటున్న చాలా మంది భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను కూడా కలవలేని దుస్థితి వారికి ఎదురవుతోంది. ఇండియా వచ్చి పేరెంట్స్తో కాసేపు హాయిగా గడపాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ తిరిగి అమెరికా వెళ్ళలేకపోతే ఏమవుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో భారతీయులు వర్క్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం H-1B వీసా ఆధారంగా అమెరికా వచ్చి వర్క్ చేసుకుంటున్న వారే. తల్లిదండ్రులను చూడాలనే కోరిక, అమెరికాలోని ఉద్యోగం అనే రెండిటి మధ్య నలిగిపోతున్నారు. ఇప్పుడు వీరి ఇమిగ్రేషన్ స్టేటస్ ఎలా ఉంటుందో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ విషయాన్ని ప్రవాస భారతీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా అమెరికా వచ్చిన చాలా మంది ప్రవాసులు ఇప్పటికే భారతదేశానికి రాలేకపోతున్నారు. వెళ్లాలని అనుకోక కాదు, వారి వీసా రెన్యువల్ అవుతుందో లేదో తెలియక భయపడుతూ ఆగిపోతున్నారు. వాళ్ళంతా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య వీసా స్టాంప్ గడువు ముగిసిపోవటం. చాలా మంది ప్రవాసులు I-94 ఫామ్ 2025 చివరి వరకు చెల్లుబాటులో ఉంది. H-1B స్టేటస్ కూడా యాక్టివ్గా ఉన్న వీసా స్టాంప్ గడువు ముగియడంతో వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ప్రవాస
ప్రవాసులకు ఇందులో మరింత బాధపెట్టే అంశం వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం. వారిని చూడాలని కోరుకుంటున్నా చూడలేని పరిస్థితిలో ప్రవాసులు అమెరికాలో ఇరుక్కుపోయారు. అయితే అమెరికాలో ఉంటున్న ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వీళ్లను యుఎస్ వదిలి వెళ్లొద్దని కోరుతున్నారు. ఇండియాకి వెళ్తే సమస్యలొచ్చే అవకాశం ఉందని, వీసా రెన్యువల్ కాకపోవచ్చని, ఇంకేదైనా సమస్య వస్తే యుఎస్ రాలేరని, ఉద్యోగం కూడా పోవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సంపాదించిందంతా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రవాసులు ఇండియా రావాలంటే రావణ కష్టంగా మారింది. భారతీయులు అమెరికా వెళ్లడానికి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. H1B స్టేటస్ చెల్లుబాటు అయినా వ్యాలిడ్ వీసా స్టాంప్ లేకుండా అమెరికా తిరిగి ప్రవేశించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఆటోమేటిక్ రీవాల్యుడేషన్ లేదా డ్రాప్ బాక్స్ వీసా స్టాంపింగ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అవి అందరికీ పనిచేయవు. అవి వర్తించే కొందరు కూడా ఈ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోలేకపోవచ్చు. ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ను అర్థం చేసుకోవటం సులభం అయ్యే వరకు చాలా మంది ఎన్ఆర్ఐలు ధైర్యంగా ఇండియాలోని తల్లిదండ్రులను కలవలేరు. అమెరికాలో తమ భవిష్యత్తును కోల్పోకుండానే ఇంటికి వెళ్లి రావటానికి అమెరికాలో ఉంటున్న చాలా మంది భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను కూడా కలవలేని దుస్థితి వారికి ఎదురవుతోంది. ఇండియా వచ్చి పేరెంట్స్తో కాసేపు హాయిగా గడపాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ తిరిగి అమెరికా వెళ్ళలేకపోతే ఏమవుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో భారతీయులు వర్క్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం H1B వీసా ఆధారంగా అమెరికా వచ్చి వర్క్ చేసుకుంటున్న వారే. తల్లిదండ్రులను చూడాలనే కోరిక, అమెరికాలోని ఉద్యోగం అనే రెండిటి మధ్య నలిగిపోతున్నారు. ఇప్పుడు వీరి ఇమిగ్రేషన్ స్టేటస్ ఎలా ఉంటుందో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ విషయాన్ని ప్రవాస భారతీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా అమెరికా వచ్చిన చాలా మంది ప్రవాసులు ఇప్పటికే భారతదేశానికి రాలేకపోతున్నారు. వెళ్లాలని అనుకోక కాదు, వారి వీసా రెన్యువల్ అవుతుందో లేదో తెలియక భయపడుతూ ఆగిపోతున్నారు. వాళ్ళంతా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య వీసా స్టాంప్ గడువు ముగిసిపోవటం. చాలా మంది ప్రవాసులు I-94 ఫామ్ 2025 చివరి వరకు చెల్లుబాటులో ఉంది. H1B స్టేటస్ కూడా యాక్టివ్గా ఉన్న వీసా స్టాంప్ గడువు ముగియడంతో వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ప్రవాసులకు ఇందులో మరింత బాధపెట్టే అంశం వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం. వారిని చూడాలని కోరుకుంటున్నా చూడలేని పరిస్థితిలో ప్రవాసులు అమెరికాలో ఇరుక్కుపోయారు. అయితే అమెరికాలో ఉంటున్న ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వీళ్లను యుఎస్ వదిలి వెళ్లొద్దని కోరుతున్నారు. ఇండియాకి వెళ్తే సమస్యలొచ్చే అవకాశం ఉందని, వీసా రెన్యువల్ కాకపోవచ్చని, ఇంకేదైనా సమస్య వస్తే యుఎస్ రాలేరని, ఉద్యోగం కూడా పోవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సంపాదించిందంతా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రవాసులు ఇండియా రావాలంటే రావణ కష్టంగా మారింది. భారతీయులు అమెరికా వెళ్లడానికి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. H1B స్టేటస్ చెల్లుబాటు అయినా వ్యాలిడ్ వీసా స్టాంప్ లేకుండా అమెరికా తిరిగి ప్రవేశించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఆటోమేటిక్ రీవాల్యుడేషన్ లేదా డ్రాప్ బాక్స్ వీసా స్టాంపింగ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అవి అందరికీ పనిచేయవు. అవి వర్తించే కొందరు కూడా ఈ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోలేకపోవచ్చు. ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ను అర్థం చేసుకోవటం సులభం అయ్యే వరకు చాలా మంది ఎన్ఆర్ఐలు ధైర్యంగా ఇండియాలోని తల్లిదండ్రులను కలవలేరు. అమెరికాలో తమ భవిష్యత్తును కోల్పోకుండానే ఇంటికి వెళ్లి రావటానికి వారికి ఒక మంచి అవకాశం దొరకాలని వారు ఆశిస్తున్నారు.